అలా వీడియో వచ్చేసరికి అయితేనేమో 'శ్రీనివాస మంగాపురం' అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భయ్ ఫస్ట్ మూవీ చూసుకుంటే 2 అవర్ 35 మినిట్ డ్యూరేషన్ యాక్షన్, డ్రామా, లవ్ స్టోరీ కేటగిరీ కిందకొస్తది. యూఎస్ 16+ ఇది. అండ్ యాహ్! తెలుగులోనే అవైలబుల్ ఉంది. స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏందంటే మాత్రమే ఒక లవ్ స్టోరీ విత్ గ్యాంగ్స్‌లాగా ఒక గ్యాంగ్ వార్‌లాగా కూడా కనిపిస్తది మీకు. ఫస్ట్ హాఫ్ మొత్తం గూడా కొంచెం స్లో నేరేషన్‌తో పాటు అన్నట్టు గూడా అనిపిస్తది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంటర్ ట్విస్ట్ అంటారు గదా! అక్కడి నుంచి బాగా అనిపిస్తది. దీనిలో చెప్పుకోవాలంటే బ్రహ్మాజీ గారు, నరేష్ గారు అండ్ మన మోహన్ బాబు గారి వాళ్ళ రోల్‌లో వాళ్ళైతే పర్ఫెక్ట్‌గా చేసిర్రు. కొత్త కళ వాళ్ళది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువన్నట్టు అనిపించింది గానీ, మూవీలో పెద్ద మైనస్ ముందే చెప్పేస్తున్నాను. ఏందంటే మాత్రం ప్రిడిక్టబిలిటీ అన్నమాట. అంటే ఇలాంటి మూవీస్ మనం చాలా జూసినాము. అండ్ వీళ్ళేం జేషిర్రంటే మాత్రమే లొకేషన్ ఏదైతే ఉందో బళ్ళారి వాళ్ళది ఇటు సైడు ఇది మన మోహన్ బాబు గారు ఒక సైడు అండ్ స్టోరీ అంతా గూడా మీకు తిరుపతి సైడే తిరుగుతున్నట్టు గూడా చూపిచ్చిర్రనమాట. ఓవరాల్‌గా జూసుకుంటే పర్లేదు అనలేము కానీ మోస్ట్‌లీ లైక్ ప్రిడిక్టబుల్ ఉంటది. సో, ఇంతే గదరా! ఇది ఇంతే గదా! వీళ్ళు ఇట్లా పరిచయమయ్యారు అన్నట్టుంటది గానీ ఇంపాక్ట్‌ఫుల్ అంతా అనిపియదు బై. లైక్ చూసిందే గదా! అన్నట్టు. ఈ సీన్ చూసినాం గదరా! ఇదంతా చూసినాంగా అన్నట్టు ఆ ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ సెకండ్ హాఫ్‌లో కొంచెం ట్విస్ట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదొకటుంది. సో, అక్కడక్కడ కొంచెం మీకు బాగా అనిపిస్తది కొన్ని సీన్స్. అంతే తప్పించి అంత హెవీగా అన్నట్టు కూడా అనిపియదు. నరేష్ గారిది కామెడీ అయితే అంత పండలేదు నరేష్ గారిది. అండ్ అక్కడక్కడ అప్పటిది అవార్డుల గురించి అది క్లాసిక్ అది ఇది అంటే ఇయర్‌లో అని చెప్తాడు. ఓకే. అది కొంచెం జనరిక్‌గా అనిపించింది గానీ, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే ఓకే. అన్నట్టు అనిపించింది గానీ, బాగుంది, నచ్చిందన్నట్టు లేదనమాట మూవీ. ఫైనల్‌గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 1.75 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నా ఇంత తక్కువ రేటింగ్ అంటే మాత్రమే ముందే చెప్తున్నా. తక్కువ రేటింగ్ ఇయ్యడానికి గల కారణం ఏందంటే మాత్రం ప్రిడిక్టబిలిటీ అనమాట. ఇలాంటి లవ్ స్టోరీ మూవీస్ మనం చాలా చూసినాం బై. అండ్ ఇంకోటేందంటే పెద్దగా మీకు కొత్తగా ఏమి ఉండదు. ఎండింగ్‌లో మీకు కొన్ని చేంజెస్ అక్కడక్కడ ప్లాట్ ట్విస్ట్‌లో కొన్ని చేంజ్ అయితుంటాయి. అండ్ ఒక ఫ్యాక్షన్, ఇంకొక ఫ్యాక్షన్ ఫ్యామిలీ అన్నట్టు చూపిస్తారు. స్టార్టింగ్‌లా పెద్ద తోపు తురుమన్నట్టు బిళ్ళ పీనింకే ఒకనికి ఇలా ఇక్కడ నేనిక్కడ గుచ్చుతారు. అది ఎందుకురా అవసరం లేదు కదరా అన్నట్టు అనిపిస్తది. అది కొంచెం ఓవర్‌గా చూపించినట్టు కూడా అనిపిస్తది. అండ్ బ్రహ్మాజీ గారి కామెడీ ఓకే. పర్లేదు. అండ్ ఫైనల్‌గా బై మూవీ చూడాలి అనుకుంటే మాత్రం బై నా ఒపీనియన్‌లా లైక్ ఆల్రెడీ మీరు 4, 5, 20, 30 లవ్ స్టోరీలు చూసిర్రంటే మాత్రం ఇది ఆబ్వియస్‌గా బై వచ్చేస్తారు. సో, నా మీ ఇష్టం అంటాను ఫైనల్‌గా అయితే. నా ఒపీనియన్ అవాయిడ్ చేయండి అంటాను. ఫైనల్‌గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ. నచ్చింది, మంచిగా అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.